నమస్తే, వెల్కమ్ టు పోలిటెంట్ హెల్త్. విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలేంటి, అసలు ఈ విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, దీనిని ఎలా అధిగమించాలి అనే విషయాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య డి విటమిన్ లోపం గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ డి విటమిన్ లోపం ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి? యాక్చువల్లీ కొన్ని లక్షణాలు బట్టి మనం గుర్తించవచ్చు. అండ్ దెర్ ఈజ్ ఎ టెస్ట్, బ్లడ్ టెస్ట్, స్మాల్ బ్లడ్ టెస్ట్ ఈజ్ దేర్. ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే. ఇన్ కేస్ మీకు తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రం సప్లిమెంట్ అవసరం. ఇన్ కేస్ తక్కువ లేదంటే నార్మల్ రేంజ్లో ఉంది అంటే అవసరం లేదు. బట్ లక్షణాలు ఇన్ కేస్ ఉన్నాయంటే దెన్ వీ షుడ్ థింక్ అబౌట్ దిస్. అండ్ డి విటమిన్ ద్వారా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ అండ్ హార్మోన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఇది అన్నీ సింథసైజ్ అవ్వాలంటే డి విటమిన్ ఇస్ మస్ట్. ఓకే. ఓకే. సో మెయిన్ సోర్స్ ఇస్ ద సన్లైట్. ఓకే. సో సన్లైట్లు ఇప్పుడు ఉన్న కాలంలో జనాలు ఎట్లా ఉన్నారంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఇట్స్ వెరీ కామన్ విషయం అయిపోయింది అనమాట. అండ్ నార్మలీ వీ వేర్ ఫుల్ స్లీవ్ షార్ట్స్ అండ్ ఆల్. And we are always sitting in the AC. Yes. We are in the very comfort zone. సో దీని నుంచి కొంచెం బయటపడాలి జనాలు. ఓకే. నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ సన్లైట్లు వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ ఫర్ 20 minutes to half an hour. ఓకే. ఫుల్ ఎక్స్పోజింగ్ మనకు లేకపోయినా కూడా కనీసం హాఫ్ హ్యాండ్స్, ఓకే, హాఫ్ లెగ్స్ మనకు ఎక్స్పోజింగ్లో ఉండాలి. అండ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఇట్ ఫర్ 20 minutes to half an hour, that is more than enough. But ఏ టైంలో కూర్చుంటే బెటర్ అంటారు? It's very important question. Yes. Actually, there are 3 types of UV rays. Okay. If you think of sunlight, ఈ sunlight లో UV rays అంటారు. నార్మల్గా సైన్స్ ప్రకారంగా మనం వెళ్తే దట్ ఈస్ కాల్డ్ UV rays. అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. ఓకే. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఆర్ 3 types total. ఓకే. సో ఫస్ట్ is the ultraviolet rays A, UV rays A అని మేము చెప్తాం. సో ఈ UV rays A normally comes in the early in the morning when the sunlight starts. ఓకే. మీన్స్ సన్ రైజ్ ఎప్పుడైనా అయితే అప్పుడు ఆ టైంలో ఇది ఏ మనకు వచ్చేస్తుంది. బట్ ఏలు అండ్ బీలు మీరు కంపేర్ చేస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ డి విటమిన్ మీన్స్ క్వాంటిటీ పరంగా మనం చూస్తే ద బీలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ ఏ వచ్చేసి ఫస్ట్ ఇట్ కమ్స్ టు ద అర్త్. సో ఏ అర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది కాబట్టి అండ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ దానిలో ఎట్లా ఉంది అంటే మనకు ఏలు కొంచెం తక్కువ ఉంది అనమాట. డి విటమిన్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేజ్ బి, సో దానిలో హైయర్ క్వాంటిటీ ఆఫ్ డి విటమిన్ వీఆర్ గెటింగ్. ఓకే. సో సన్లైట్ మనం అంటే దానికి పర్టికులర్ టైం ప్రకారంగా మనం చూస్తే నార్మల్గా ఈ బీ రేజ్ కమ్స్ లిటిల్ బిట్ ఆఫ్ రేజ్ లేట్గా వస్తుంది అనమాట. సో ఈ లేట్గా వస్తుందంటే నార్మలీ పొల్యూషన్స్ విల్ బి దేర్ అండ్ డాటీ ఎయిర్ ఈస్ దేర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వెన్ పొల్యూట్ అయితే అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ అర్త్కు రావడానికి కొంచెం టైం పడుతుంది. బికాజ్ ద సైజ్ ఆఫ్ ద పర్టికులర్ రేజ్, that particular means ultraviolet rays B is very very small anamata. Okay. It's counted in nanometer only. So it is not visible actually. So that comes to the earth around 11 o'clock and it ends around 2 o'clock. So in between this 11 to 2 o'clock time, suppose we are sitting in the sunlight. Yes. Otherwise we are spending some time in the sunlight, at least for 15 to 20 minutes. That is more than enough. You will get enough vitamin D and you will never get deficiency. Okay. And that suppose if you are not doing daily, suppose manaku oka 2 to 3 days in a week మనం చేసాం అనుకోండి. సో జస్ట్ సిట్టింగ్ ఆన్ ద సన్లైట్ or you are moving in the sunlight, we are doing some work in the sunlight. So that is more than enough. 15-20 minutes is week lo twice. Twice or thrice also is more than enough. అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ లెట్ us say 2 to 3 times వీక్లీ మీరు కూర్చున్నారు సన్లైట్కు,
అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ సపోజ్ ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్తున్నప్పుడు సపోజ్ మీకు ఫేస్ సన్లైట్ ఎక్స్పోజర్కి ఉంది అండ్ దాని తప్పటి మనకు హ్యాండ్స్ కొంతవరకు ఉంటే కూడా ఇట్ విల్ క్యాచ్ ఇమీడియట్లీ బికాస్ దట్ రిసెప్టర్ ఆల్రెడీ ఇట్ విల్ బి దేర్ బేస్మెంట్ విల్ బి దేర్ బికాజ్ ఎవ్రీ 2 to 3 డేస్కు మనం ఒక్కొక్కసారి తీసుకుంటే కూడా అప్పుడు మనకు ఎనఫ్ ఉంటుంది. సో కొంచెం తగ్గితే అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం ఎండకు కొంచెంసేపు వెళ్ళినా సరే కూడా సో ఇట్ విల్ బి ఫుల్ఫిల్. ఓకే, లక్షణాలు కనిపించినప్పుడు మనం డి విటమిన్ లోపం ఉందని అని అన్నారు. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? లక్షణాలు యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ మెడ నొప్పి స్టార్ట్ అవుతాయి. ఓకే, యా, అండ్ బోన్ పెయిన్ మనకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఈవెన్ విల్ గెట్ బ్యాక్ పెయిన్, విల్ గెట్ మసల్స్ పెయిన్, విల్ గెట్ పెయిన్ ఇన్ ద జాయింట్స్, ఇన్ డిఫరెంట్ జాయింట్స్ అన్నమాట. ఓకే, అండ్ దాంతోపాటి డైజెషన్ మనకు తగ్గిపోతాయి. అండ్ డైజెషన్ తగ్గిపోవడం అంటే కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుందా సార్? డైజెషన్ తగ్గిపోతే ఆటోమేటికలీ మనకు ఏమవుతుందంటే ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అన్నీ పెరగడం స్టార్ట్ అయిపోతుంది మన బాడీ. ఓకే, సో డైజెషన్, ఇఫ్ ద డైజెషన్ ఈజ్ ఇన్ ఏ ప్రాపర్ వే, అప్పుడు మనకు ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఏదేది లెటస్ లైక్ యూరిక్ యాసిడ్ లేకపోతే బ్లడ్ యూరియా, మేబీ అమోనియా, ఆల్ దీస్ థింగ్ ఏమవుతుందో మన బాడీలో పెరగడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, okay, which is supposed to come out by the urine, and if it is not filtered properly and it is moving in the blood, అప్పుడు ఏమవుతుందంటే మనకు అగైన్ ప్రాబ్లమ్స్ అన్నీ చూపిస్తుంది. ఓకే, యా, సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్. సో ఎప్పుడైనా మనం బ్లడ్ టెస్ట్ చేస్తున్నప్పుడు డాక్టర్ చెప్తారు ఏంటంటే మీకు యూరిక్ యాసిడ్ మీకు బాగా పెరిగిపోయింది, లేకపోతే మీకు బ్లడ్ యూరియా బాగా పెరిగిపోయింది, క్రియాటినైన్ పెరిగిపోయింది, ఇది అన్నీ దానిలో ఎక్కువగానే చూపిస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బికాజ్ ఈ డి విటమిన్ ద్వారా మనకు లైక్ దెర్ ఆర్ సమ్ సెల్స్ ఫర్ ద హెయిర్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద హెయిర్ రూట్ ఓన్లీ. సో దోస్ సెల్స్ దట్ ఈస్ కాల్డ్ మెలానోసైట్స్. ఈ మెలానోసైట్స్ కూడా సరిగా పనిచేయాలంటే దానికి కూడా డి విటమిన్ కావాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ డి విటమిన్ మనకు డెఫిషియెంట్ అయితే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ దానిలో ఇప్పుడు ఉన్న కాలంలో ఒక అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే వెన్ ఎవర్ ద డైజెషన్ ప్రాసెస్ ఇస్ బికమ్ స్లో, దే బికమ్ ఒబేస్. అండ్ దట్ నార్మలీ దట్ మనకు అబ్డోమిన్ ఫ్యాట్ పెరగడం, లోవర్ అబ్డోమిన్ ఫ్యాట్ పెరగడం. సో ఆటోమేటికలీ ద పర్సన్ లుక్స్ వెరీ అగ్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్స్, నార్మలీ పర్సన్స్ బికమ్ వెరీ స్లో అన్నమాట, లేజీగా అయిపోతాడు. ఎస్, లేజీ అయిపోతాడు. సో ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వదు, ఏ పని చేయబుద్ధి కాదు, యాక్టివ్గా ఉండలేరు. సో డి విటమిన్ హాస్ గాట్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు, సపోజ్ హయ్యర్ లెవెల్ డెఫిషియన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ 20 minutes to half an hour డైలీ ఎండకు కూర్చుంటే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మనము నార్మల్గా వీ షుడ్ ఈట్ సర్టన్ ఫుడ్ విచ్ ఈస్ గ్రోయింగ్ అండర్ ద సన్. ఓకే, మీన్స్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఆరెంజ్లో కూడా మనకు డి విటమిన్ ఉంటుంది. ఆరెంజ్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్. ఎస్, ఆరెంజ్ అండ్ మష్రూమ్స్. ఓకే, సో ఆల్ దిస్ థింగ్ ఆల్సో విల్ బి హెల్ప్ఫుల్. బట్ ఫైనలీ when we are getting absolutely free D vitamin from the sunlight, we don't have to pay any single pie for that. So why you should pay for the supplements? That is my intention. So spend some time, at least 15 to 20 minutes మనం స్పెండ్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ చాలా మంది సన్లైట్లో టైం స్పెండ్ చేయడం కన్నా సప్లిమెంట్స్ తీసుకోవడానికే ఇష్టపడతారు, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. బట్ దానిలో కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి. బికాస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ డి విటమిన్ టాబ్లెట్స్, ఆల్సో ఇట్ ఈస్ అవైలబుల్, డి విటమిన్ రూపంలో అవైలబుల్ ఉంది. బట్ ఎట్లా ఉంది అంటే ఇట్ ఈస్ బీన్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్. మనం అది చూడాలి. అండ్ అవర్ బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద కెమికల్స్. అంటే ఇప్పుడు ఈ డి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఆ టైపు కెమికల్ మెడిసిన్స్ అన్ని మనం తీసుకోకుండా డెఫినెట్లీ వీ షుడ్ ట్రై ఫర్ ద న్యాచురల్ వే. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ సోర్స్. ఈవెన్ దో మీరు
డి విటామిన్ టాబ్లెట్స్ డైలీ 2 తీసుకున్నా సరే మీకు ఎంత రాదు. దానికంటే డబల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సన్లైట్ ఓన్లీ ఇఫ్ యూఆర్ సిటింగ్ ఫర్ జస్ట్ 15 minutes. దట్స్ ఆల్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే డైలీ బేసిస్లో యూ షుడ్ ట్రై టు స్పెండ్ అట్లీస్ట్ 15 to 20 minutes ఇన్ సన్లైట్. దట్స్ మై ఇంటెన్షన్. డి విటమిన్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి అండ్ వాటిని ఎలా అధిగమించాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.